కాకినాడ జిల్లాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు పర్యటిస్తున్నారు. అలాగే ఎల్నినో ప్రభావంపై రైతుల అవగాహనతో పాటు ఇక కాలువల పరిస్థితి కూడా ఆయనన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఇక్కడ కాకినాడ జిల్లాలో కాలువల పనితీరు అలాగే మన గోదావరి జలాలు ఏ విధంగా ఇప్పుడైతే చూస్తారు సార్? సూపర్ ఎల్నినో ఎఫెక్టు మనకు కనపడుతూ ఉంది. గత 2 మాసాలుగా 69% మైనస్ వర్షపాతం గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో 10,40,000 ఎకరాలు గోదావరి ఆయకట్టుకు ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టాకి నీరిస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఒక 53,000 ఎకరాలు ఆయకట్టుకి కూడా నీరు ఇవ్వాలనేటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టమైన ఇబ్బంది అయినా ఏ రకంగా మార్గాలుంటే అన్ని మార్గాలను కూడా అన్వేషించుకుని ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వాటర్ ఇచ్చేటువంటి అవకాశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించమని చెప్పినటువంటి బాధ్యతల్లో నిన్న ఈరోజు 2 రోజులుగా ఈ యొక్క ఈస్టర్న్ కెనాల్ వెంబడి అదేవిధంగా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ కాలువల వెంబడి కూడా ఎక్కడికక్కడ నీటి మట్టాలని పరిశీలించుకుంటూ ఎక్కడికక్కడ లాకుల దగ్గర వాటర్ లెవెల్ని ఎస్టిమేట్ చేసుకుంటూ ఆ కెనాల్స్లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో కావాలంటే ఇంకా ఏమేమి చర్యలు మనం ఇరిగేషన్ తీసుకోవాలనే దాని మీద నిన్న పిఠాపురంలో రివ్యూ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఒక రివ్యూ జగ్గంపేటలో తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 3వ రివ్యూ హైవేస్ మీద తుని మీద తీసుకోబోతున్నాం. అంటే మేజర్గా గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటి విధంగా గోదావరి ఇన్ఫ్లో కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజంటే ఫ్లడ్ వచ్చినప్పుడు 1,00,000-2 లక్షలు వస్తుంది, కానీ ఇమ్మీడియట్లీ మళ్ళీ వర్షాలు తగ్గగానే ఎప్పుడూ లేనటువంటి విధంగా 6,000-7,000 క్యూసెక్లు పడిపోతుంది గోదావరి. అటువంటి టైంలో మనం గోదావరి డెల్టాకు 15,000 క్యూసెక్లు కంపల్సరీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి గోదావరి డెల్టాకి. ఆ 15,000 క్యూసెక్లు పోగా మిగిలిన పట్టిసీమకి ఒక 7,000-8,000, అదేవిధంగా అటు తాటిపూడి, ఇటువైపు చూస్తే పురుషోత్తపట్నం, పుష్కర, అంటే దీనికి ఒక 15,000, అంటే దగ్గర దగ్గర 25,000-30,000 క్యూసెక్లు ఎవ్రీడే గోదావరిలో ఫ్లో ఉంటేనే మనం మేనేజ్ చేయగలం. 6,000-7,000 క్యూసెక్లకి పడిపోతే మొన్న మనం సీలేరు నుంచి తీసుకోగలిగాం. ఇప్పుడు సీలేరు కూడా ఒరిస్సా గవర్నమెంట్ కూడా డ్రింకింగ్ వాటర్ మనకి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి దాన్ని కూడా తీసుకోవద్దని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ప్రతి నీటి బిందువును ఒడిసిపెట్టి పంపించాలనేటువంటి ఆలోచన. అందులో భాగంగా ఇప్పుడు చూస్తే మన ఏలేరు రిజర్వాయర్ ఇప్పుడు 53,000 ఆయకట్టు ఉంది. కానీ ఏలేరు రిజర్వాయర్లో చూస్తే 24 టీఎంసీలు కెపాసిటీ, ప్రజెంట్ 8 టీఎంసీ ఉంది. 8 టీఎంసీల్లో మళ్ళీ 6 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, 2 టీఎంసీలు మాత్రమే అవైలబుల్. అటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్కి 5 టీఎంసీలు ఇవ్వాలి, అంటే ఇంకా అక్కడ వాళ్ళకే 3 టీఎంసీలు తక్కువ. అటువంటి స్థితిలో 53,000 ఎకరాలకు నీరు ఇవ్వాలి. అంటే ఇదంతా పెద్ద ఫజిల్ కింద పెద్ద క్వశ్చన్ మార్క్. ఇదంతా కూడా ఎట్లా దీన్ని అధిగమించాలి అనేది. ఇంకా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఇక్కడ మనకి ఏలేరు రిజర్వాయర్లో వాటర్ లేదు, కొన్ని లోకల్ క్యాచ్మెంట్లో ఏమైనా వస్తుందా అని అంటే ఫోర్కాస్ట్ ఏం చూపించట్లా. లోకల్ కాస్ట్ ఏది సూపర్ ఎల్నినో ఎఫెక్ట్లో లోకల్ క్యాచ్మెంట్ ద్వారా వాస్తవంగా వాటర్ రావాలి ఈ ఏలేరు రిజర్వాయర్కి, అవి వచ్చే పరిస్థితి కనపడలేదు. ఇంకా ఆల్టర్నేటివ్ గోదావరి నుంచి పురుషోత్తం అండ్ పుష్కర లిఫ్ట్. ఇప్పుడే చెప్పాం, గోదావరి ఇన్ఫ్లో ఉంటేనే అవి పనిచేస్తాయి. గోదావరిలో 25,000, 20,000, 30,000 ఇన్ఫ్లో లేకపోతే అవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు ఇప్పుడు ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ఇన్ఫ్లో వచ్చిన రోజునే టూ వే పురుషోత్తంపట్నం నుంచి మేము ఇప్పుడు వాటర్ తీసుకొని 58వ కిలోమీటర్ దగ్గర మనము ఆఫ్ టెక్ ఒకటి ముందు చూపుతోటి, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక రూపశిల్పి, అంటే ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఏలేరు రిజర్వాయర్ దగ్గర ఒక ఆఫ్ టెక్, తాండవా దగ్గర ఒక ఆఫ్ టెక్, ఇట్లా ఎక్కడికక్కడ ముందు చూపుతో మనం కెనాల్లో పెట్టి ఉన్నాం కాబట్టి ఇప్పుడే మేము ఆఫ్ టెక్ని పరిశీలించి ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి, ఇది సీజన్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ముందు ఎల్ఎంసీ నుంచి ఆ 700-1000 క్యూసెక్లు ఎంత అవుతే ఉందో అంత ఎల్ఎంసీ నుంచి ఇప్పుడు రిజర్వాయర్కి ఇచ్చేయమని చెప్పాం. ఇప్పుడు ఏదైతే సెకండ్ ఆ ఫేజ్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడి నుంచి ఏలేరు రిజర్వాయర్కి ఒక 1,400-1000 లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా టూ వే, ఒకటి ఏలేరు రిజర్వాయర్ దగ్గరికి 1,400 పంపించి అక్కడ ఒక స్టోర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఎల్ఎంసీలో మనకి గోదావరి ఎంత కాలం వాటర్ వస్తే అంత దీని నుంచి ఏలేరు రిజర్వాయర్కి ఇస్తాం.
రేపొద్దుట ఫ్యూచర్లో అక్కడ వాటర్ ఫ్లో అవుతే కొంత ఇందులో రిజర్వ్ చేసుకున్న నీటిని అటు విశాఖపట్నానికి అటు ఏలేరు రిజర్వాయర్కి, అంటే ఇట్లా మైక్రో లెవెల్లో గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పని చేసుకుంటూ ఉంటే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఒక రకంగా ప్రజల యొక్క ఆశలు, రైతుల యొక్క ఆశలకి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పిఠాపురం, ప్రతిపాడు, పెద్దాపురం, అదేవిధంగా మన జ్యోతుల్ నెహ్రూ గారు జగ్గంపేట, ఇక నాయకత్వం అంతా కూడా మిళితమైనటువంటి కాన్స్టిట్యున్సీలు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పెషల్ కేర్ తీసుకోమన్నాం. దానికి వేళ కలెక్టర్స్ తోటి కూడా నేను కోఆర్డినేట్ చేసుకుని ఇరిగేషను, అదేవిధంగా రెవెన్యూ, అగ్రికల్చర్ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకోండి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటరింగ్ చేసుకుని ఈ వాటర్ని ఎక్కడికక్కడ వంతుల వారి విధంగా చేసుకోవాలి. రైతులను కూడా ఎడ్యుకేట్ చేయాలి. పొదుపుగా వాటర్ వాడుకోవాలి, వంతుల వారీగా వాటర్ వాడుకోవాలి. అదేవిధంగా ప్రతి రైతు కూడా ముందు చూపుతోటి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, సూపర్ ఎల్నినోని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ లోకల్ క్యాచ్మెంట్ వర్షం మీద, గోదావరిలో వచ్చి ఇన్ఫ్లో మీద ఆధారపడి ఉన్నాం. అవి రెండు ఎంతవరకు సహకరిస్తాయనేటువంటి రాబోయే రోజుల్లో తేలాలి. అందుకోసమే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అది 200 రూపాయలు, 500 రూపాయలు, 750 రూపాయలు పర్ ఏకర్ ఉంది. అది కూడా కట్టుకుంటే రేపొద్దుట ఎప్పుడైనా పంట, అంటే వాటర్ లేకే పంట దెబ్బకు తినొచ్చు. అట్ ద సేమ్ టైం సూపర్ ఎల్నినోలో భాగంగా ఈరోజు చెప్తూ ఉన్నారు, టెంపరేచర్స్ కూడా బాగా పెరుగుతాయి, హై టెంపరేచర్స్ కూడా రేజ్ అవుతాయి, వడగాలుపులు వస్తాయి ఫ్యూచర్లో అని చెప్తున్నారు. అటువంటి వచ్చినప్పుడు కూడా ఈల్డింగ్ తగ్గు, అంటే ఏ రకమైనా సరే సేఫ్గా ఉండాలని అంటే ఆ 200, 500, 700 గురించి ఆలోచించకుండా రైతులు కొంచెం కోఆపరేట్ చేసి ఆ ఇన్సూరెన్స్ని కూడా మనం కట్టుకుని ప్రిపేర్గా ఉండాలి. దానికి కూడా అధికారులను కూడా సమాయత్తం చేయమని ఈ రకంగా ఇటువంటి ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది సార్? ఎల్నినో ఎఫెక్ట్ మీద రైతులకు ఎటువంటి సూచనలు ఇస్తున్నారు అధికారులు కూడా? అంటే ఈ ఎల్నినో మీకు తెలుసు, మొన్న జూన్ నుంచి దీని ప్రభావం మనకు కనిపిస్తూ ఉంది. పర్టికులర్గా మన ఇండియా గవర్నమెంట్, ఇండియా మన భారతదేశం అంతా, అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్. దీని ప్రభావం రేపు సెప్టెంబర్, అక్టోబర్కి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి జనవరి, మే నెల వరకు దీని ప్రభావం ఉంటుందని అంచనా వేయడం జరుగుతుంది. అందుకే రేపు 2027 జూన్ వరకు కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్కి హై ప్రయారిటీ ఇచ్చి దాన్నంతా కూడా స్టోర్ చేసుకోవాలి. హై ప్రయారిటీ 2027 జూన్ వరకు డ్రింకింగ్ వాటర్ హై ప్రయారిటీ అనేది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్. అలాగని మనం ఒక్కొక్కసారి వర్షాలు లేవంటే ఇప్పుడే మన కళ్ళెదర పెద్ద వర్షం పడవచ్చు, ఇదేంటి ఇప్పుడే వర్షం లేదన్నారు, ఎట్లా పడింది? ఈ సూపర్ ఎల్నినో ఎఫెక్ట్లో అనిశ్చితంగా వర్షాలు లేకుండా పోవడం ఎంత ఇదో, ఒక్కొక్కసారి క్లౌడ్ బరస్ట్ కూడా సడన్గా జరిగి ఉప్పిన్లా వర్షం పడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద కొండ చర్యలు వీడికి వేలాది మంది నిరాశ్రయులు అవుతున్న పరిస్థితి కూడా. అంటే ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా బేరీ చేసుకుని నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం, వేళ ఒక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రజాప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ఇట్లా మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రుల్ని, కలెక్టర్ని అందరినీ ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసి వాళ్ళని యాక్టివ్ చేసి ఇట్లా కాలువల గొట్ల మీద, ఏటుగొట్ల మీద, చాలా గొట్ల మీద తిరుగుతూ ఉన్నాము. అందుచేతే ఈ నీరు లేనిటువంటి స్థితిలో కూడా, త్రాగునీరే గగనమవుతున్నటువంటి స్థితిలో కూడా ఈ మాత్రం సాగునీరు ప్రస్తుతానికి ఇవ్వగలుగుతున్నామంటే ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేసేటువంటి తత్వం. ఇటువంటి స్థితిలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఆ నాయకుడు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఒక పక్కన ఉత్తరాంధ్రలో మరి భోగాపురం ఎయిర్పోర్టు, అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే ఈరోజు ఒరిస్సా స్టేట్ నుంచి కూడా రేపొద్దు ఓన్ చేసుకుంటారు దాన్ని. అటువంటి ఉత్తరాంధ్ర రూపురేఖలు మారేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈవేళ వస్తూ ఉండి, ఈవేళ ఉత్సాహమైన వాతావరణం ఉత్తరాంధ్రలో కనిపిస్తూ ఉంటే, మరి నిన్న ఆ యొక్క గొడ్డలపార్టీ నాయకుడు విన్యాసాలు నిన్నంతా కూడా చూస్తాం. పోనీ ఆయన వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని పరామర్శించాడు, మీరు అందరూ కూడా చేశారు. ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శిస్తారు, ఈయన హత్య చేసినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడు. అంటే అసలు నాకు తెలుసుండి ప్రపంచంలో ఆ రకమైనటువంటి ధైర్యం చేసేటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అని నేను అనుకుంటా. చాలా దారుణమైనటువంటి విషయం. కనీసం మరి బొత్స లాంటి వాళ్ళు కూడా పక్కన ఉంటారు, మరి ఆయనైనా చెప్పాలి.
ఇది తప్పుగా ఉంటుంది. చనిపోయిన వ్యక్తిని పరామర్శించాలి కానీ హత్య చేసిన వ్యక్తిని పరామర్శించడం ఏంటని మరి బొత్సాలంటే అని కూడా మరి ఎందుకు ఆయనకి చెప్పలేదో నాకు అర్థం కాల. మరి దానికి కూడా మళ్ళీ మంది మార్బలం, మళ్ళీ జనాలు పోగు చేసుకోవడం, ట్రాఫిక్ అంతరాయం, హైవేల అంతరాయం. నిన్న ఒక ఎస్ఐ, మహిళా ఎస్ఐని పట్టుకుని ఏ రకంగా అరాచకత్వంగా నిన్న చూశారు, మీరు కూడా మీడియాలో చూశారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా మేము ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి నీళ్ళు ఇవ్వడానికి, ప్రజలకి ప్రాణాలు కాపాడుకోవడానికి మేమెంత కష్టపడి పనిచేస్తూ ఉంటే గొడ్డల పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో మీరు అంచనా వేసుకోమని కోరుతున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏదైతే క్షేత్రస్థాయిలో ఇక్కడ ఏలేరు ఆధునీకరణ కావచ్చు, ఈ పనుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ యొక్క కాలువలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద అయితే ఈ నిన్న ఈ రోజు అంటే కాకినాడ జిల్లాలో ఆయన అయితే పర్యటిస్తున్నారు. కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఏలేరులో ఉన్నటువంటి పూడికలు కావచ్చు, అలాగే ఇప్పటికే ఏలేరు నుంచి అయితే అవి క్యూసెక్కుల నీటిని కిందకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాలతో, ఆయన సూచనల మేరకు అయితే ఇప్పుడు 1000 క్యూసెక్కుల నీటిని అయితే ఇక్కడ ఏలేరు 4 నియోజకవర్గ ప్రజలు అయితే ఆధారపడతారు, వాటికైతే నీటిని అయితే విడుదల చేస్తారు. అంతేకాకుండా ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక పక్కన ఎల్నినో ప్రభావం ఇక ఉన్న నేపథ్యంలోనే ప్రతి చుక్క కూడా ఏ విధంగా రైతులు ఉపయోగించుకోవాలి, రైతులకి అలాగే అధికారులు ఏ విధంగా నీటిని సప్లై చేయాలనే దాని మీద కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాకుండా నిన్న ఈ రోజు కూడా అధికారులకు పలు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం, రైతుల నుంచి కూడా పలు అభ్యర్థనలు కూడా స్వీకరిస్తూ, అలాగే జలవనరుల శాఖ మంత్రి అయితే పర్యటన అయితే నిమ్మల రామానాయుడు రెండో రోజు అయితే కాకినాడ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే మరో పక్కన ఏ విధంగా రైతులకు నీరు ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చూస్తున్న నేపథ్యంలోనే మరో పక్కన గొడ్డల పార్టీ అంటే వైసీపీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వెళ్ళడం, అలాగే ఏదైతే జరిగినటువంటి సిదిరి అప్పలరాజు ఘటన ఏదైతే ఉందో అక్కడ ఘటన బాధితులను పరామర్శించకుండా, అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ దోషులకి మద్దతు తెలిపేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, అక్కడ ఈ విధంగా ఏదైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడం, ఇటువంటి వ్యవహారాలనేవి కూడా ఒక పక్కన చేస్తుంది. ప్రభుత్వం సంబంధించిన ఒక పక్కన రైతులు అలాగే ప్రభుత్వ పాలన అందరికి కూడా అందిస్తున్న నేపథ్యంలో మరో పక్కన ఈ విధంగా డైవర్టింగ్ చేయడం, అలాగే రకరకాల రాజకీయాలు చేయడం, ఒక పక్కన ఎల్నినో ప్రభావం రైతు ఎప్పటి వరకు ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని కూడా ఒక పక్కన వర్షాలు లేక పంటలు పండేందుకు పక్కన సూచనలు, సలహాలు ఇస్తుంటే, కానీ మరో పక్కన ఈ విధంగా రాజకీయాలు చేసేందుకు మరో పక్కన ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మేమే చేసేవని చెప్పడం, ఈ విధంగా పగడం సరైనది కాదంటూ కూడా అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రాదు మనల్లితో ప్రకాష్ ఆర్టీవీ ఈ యొక్క అన్నవరం నుంచి.